ఓం సరస్వతి నమస్తే. నా పేరు డాక్టర్ అర్జున్ మౌంట. సమస్త ప్రజానికులందరికీ కూడా ఈరోజు మాతృభాష దినోత్సవం సందర్భంగా మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు. అయితే ఈ మాతృభాష దినోత్సవం సందర్భంగా నేను కవితను రాయడం జరిగింది. తెలుగు భాష గొప్పతనం ఏమని వర్ణించను, తెలుగు భాష గొప్పతనం, ఆ భాషలోని ఇమిడి ఉందే తెలుగు భాషల ఉన్నతనం, సంస్కృతి సాంప్రదాయానికి తెలుగు గడ్డ ఆనవాళ్ళం, పురాణేక ఇతిహాసాలు పుట్టినిండు మన త్రిలింగ దేశం, భావ వ్యక్తీకరణలో బహుముఖ ప్రజ్ఞాశాలి, మనుషుల అంతరంగాన్ని తట్టి లేపేదే తెలుగు, కవుల కళల నుండి జారువారిన పేద తెలుగు అద్భుతం, ప్రపంచ నరాల్లో దేశభక్తిని ప్రజలించడానికి తెలుగు భాషే ముఖ్య కారణం, తెలుగు జాతి గొప్పతనం, తెలుగు వీరుల పౌరుషం, తెలుగుదారుల గుండెల్లో గుబులు పుట్టించిన వైనం, ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలుగా నిలిచిపోయే స్వాతంత్ర ఉద్యమ ఘట్టం, ప్రజల మనసులో తిమిరావలని పారంలోనే గొప్ప సంబోధహస్తం తెలుగు అక్షరం, జీవన జ్యోతిని అతలపుతం చేసే కోర ముగాల పాడిన సింహస్వప్నం, భావి భారత పౌరులకు తెలుగు అక్షరాల చూపించును దిశానిర్దేశం, చాటులతో చమత్కారాలను, నుడికారాలతో భావాలను, ఛందస్సుతో సమస్య పూర్ణాలను తెలియచెప్పడం తెలుగు భాషకే సొంతం, తెలుగు భాషలోని బయలు కావ్యాల్లోని వర్ణన, అష్టావధానాలు ప్రజల మధ్యలో శిరస్మరణీయం, అమ్మనే కమ్మనైన పిలుపుకు పరిచయం చేసిన తెలుగు భాష నీకు వందనం. తెలుగు గడ్డపై పుట్టి తెలుగు భాష మాట్లాడుకోవడం ఎన్నో జన్మల మాట్లాడుకోవడం, ఎన్నో జన్మల పూర్వఫలం. ఈ భూమిపై తెలుగు భాష నిలవాలి కలకాలి. అమ్మ జాలపాటకి తెలుగు ప్రాణం తెలుగు, నాన్న లాలనకు లాంతలు తెలుగు, గురువు బాధలకు భావం తెలుగు, కొత్త స్నేహాలకు సోపానం తెలుగు, భారతదేశానికి భరోసా తెలుగు. మాతృభాష అంటేనే మన ఉనికి, మన సంస్కృతి, మన సాంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం. మన మాతృభాషను పరీక్షించుకోవడం మనందరి బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు.